లాగి పెట్టచ్చు కదా చేస్తున్నారు డెస్ట్కి ఒక్కటే పెద్ద हमारी అసెంబ్లీ సెంట్రల్ హాల్ మెయిన్ డోర్ పగలగొట్టుంది, కంప్లీట్ చిందరవందరమై ఉంది అని అంటే ఇమీడియట్గా ఇక్కడికి రష్ అయ్యాను. అసలు ఏం జరుగుతుంది నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ భద్రతా వ్యవస్థ టోటల్గా వైఫల్యం. నిన్న ఐబీ ఆఫీస్, పాత ఐబీ ఇంటెలిజెన్స్ బిల్డింగ్లో ఫర్నిచర్ ఎత్తరపోయిన నేపథ్యం, అది సీరియస్ నేచర్. ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో మెయిన్ సెంట్రల్ హాల్లో డోర్ పగలగొట్టి చల్లా చెదరు ఒక్క మనిషి, మరి ఇది పెద్ద ఎత్తున దీని వెనక ఎవరున్నారు, ఇది ఒక వ్యక్తి చేసిండా ఏమిటి, మొత్తం పోలీస్ అయితే ఇప్పుడు ఏదో ఒక అనుమానితుడిని ఇంటరాగేట్ చేస్తున్నట్టు ఉంది సెంట్రల్ డీసీపీ. ఏదేమైనా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక శాసనసభ ప్రాంగణంలో శాసన వ్యవస్థ ఉండి మరి సామాన్యుడికి వీళ్ళేం భద్రత ఇస్తారు, దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలా, అందరినీ గ్రిల్ చేయాల్సిందే, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలా. సోలార్ ఫెన్సింగ్ ఉంది, 30 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. మరి సోలార్ ఫెన్సింగ్ పనిచేస్తుందా లేదా, అసలు ఎవరు డ్యూటీ, భద్రతా వైఫల్యమే టోటల్గా. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఒక లెజిస్లేటర్గా ఇది అందరికీ చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఇది మాయన మచ్చ. ఎనిమిది 15 నిమిషాల ప్రాంతంలో అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ఎంట్రీ పాయింట్, ఎమ్మెల్యేస్ ఏదైతే ఎంటర్ అవుతారో ఆ డోర్ బ్రేక్ చేస్తున్నది. డోర్ బ్రేక్ చేస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్తో అసెంబ్లీ చీఫ్ మార్షల్కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆయన వెంటనే మాకు హైదరాబాద్ సిటీ పోలీస్ ఇన్ఫార్మ్ చేసినారు. దుద్దుల అశోక్ రెడ్డి, 35 years ఏజ్ ఉంటుంది. 5 years నుంచి ఇతను మానసిక సంబంధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెంటల్ డిప్రెషన్లో ఉన్నాడు. అసెంబ్లీ ప్రాంగణంలోకి గేట్ నెంబర్ 1 ద్వారా గేట్ నెంబర్ 1 ఎక్కి కింది దిగినాడు. లోపలికి వచ్చేసి డైరెక్ట్ అక్కడ ఎమ్మెల్యే ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి, అక్కడ ఎమ్మెల్యే ఎంట్రీ పాయింట్ దగ్గర బయట ఒక డోర్ ఉంటే గట్టిగా పూజ చేస్తే డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళి లోపల డోర్ కూడా పూజ చేయడం జరిగింది. అక్కడ గ్లాస్ బ్రేక్ అయినాయి. గట్టిగా పూజ చేస్తే ఒక డోర్ కూడా విరిగిపోయింది. లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఎంట్రీ 6 ద్వారా బయటకు వచ్చేసి అక్కడ మినిస్టర్ ఎంట్రీ పాయింట్ పక్కన ఒక చైర్లో కూర్చొని ఉంటే ఇతని సెక్యూరిటీ వాళ్ళు ఇతని వాచ్మెన్ ఇక్కడ ఇతను నోటీస్ చేసినారు. ఇంతలో 2-3 వేరే వాచ్మెన్ కూడా రావడం జరిగింది. అతను అడిగితే అతను ఇన్కోహరెంట్ రిప్లైస్ ఇచ్చినాడు. దాని ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ అయ్యి సెక్యూరిటీ వాళ్ళకి అలర్ట్ చేస్తే అతను వచ్చి ఇతను పట్టుకొని వెరిఫై చేయడం జరిగింది. ఇతను చెప్పే విషయాలు కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ఈ సీసీ ఫుటేజ్ కూడా చూడడం జరిగింది.